హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు ఎలా జరిగిందో. మనం అనుకున్నట్టు జరిగిందా లేదా ఒకసారి చూద్దామా. ఫస్ట్ థింగ్ ఇస్ సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ. సో మనం అనుకున్నట్టు జరిగింది అనుకుంటున్నాను. చూద్దాం, ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఓపెనింగ్ పాయింట్ TP1 దగ్గర ఓపెన్ అయిందండి. నేను TP2 వరకు ఓపెన్ అవ్వచ్చు అన్నాను బేస్డ్ ఆన్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా ముందు అనాలిసిస్ వీడియోలో. బట్ మార్నింగ్కి ఏదైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాను. సో అలాగే ఇంకొంచెం అప్ సైడ్ ఓపెన్ అయింది. ఈ ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయినంత వరకు నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, అప్ సైడ్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో TP0 కింద ఓపెన్ అయినా కానీ ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు అప్ సైడ్ మూవ్ అని చెప్పాను. అది కూడా ఇట్ విల్ మ్యాక్సిమం ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ TP2 అని చెప్పాను నిన్న. ఓకే, సో అట్ ద సేమ్ టైం అలాగే TP2 వరకు వచ్చి మార్కెట్ ఆల్మోస్ట్ మన సెల్లర్ లైన్ ఉంది కదా, ఆ రేంజ్ వరకు వచ్చి టచ్ ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళి టచ్ చేసి మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చి TP2లోనే క్లోజ్ అయిపోయింది. సో హోప్ గైస్ సెన్సెక్స్లో అయితే మంచి ప్రాఫిట్ తీసారని అనుకుంటున్నాను. ఓకే, తీస్తే ఒక లైక్ కొట్టండి. ఓకే, దెన్ కమ్ టు దట్ నిఫ్టీ కూడా చూద్దామా. నిఫ్టీ మనం అనుకున్నట్టు జరిగిందా లేదా అనే దానికి కూడా ఒకసారి 5 minutesలో అనాలిసిస్ మోడ్లో 15 minutesలో పెట్టుకుందాం అండి. సో ఇఫ్ యూ సీ హియర్, సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఫామ్ అయింది. ఎగ్జాక్ట్లీ ఈవెన్ లైవ్లో కూడా నేను చెప్పాను సెల్లర్ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పాను కదా. ఎగ్జాక్ట్లీ సెల్లర్ లైన్ వరకు వెళ్ళి టచ్ చేసి వచ్చింది. సో టచ్ చేసి వచ్చింది. దట్ ఈస్ ద థింగ్స్ ఆఫ్ నిఫ్టీ. అండ్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ అయితే మనం అనుకున్నాము కానీ ఎక్కువగా మొమెంటం ఉండదని నాకు తెలుసు. ఎందుకంటే కొంచెం లిటిల్ బిట్ వైట్ ఫామ్ అయింది. బట్ థింగ్ ఈజ్ ఓకే, మార్కెట్ అనేది TP1 బ్యాండ్లోనే క్లోజ్ అయిపోయింది. ఇది బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అవుతేనే అప్ సైడ్కి మూవ్ అవుతుంది. సో నిఫ్టీలో వచ్చిందేమో అండ్ సెన్సెక్స్లో వచ్చిందేమో. వాట్ అబౌట్ ద బ్యాంక్ నిఫ్టీ? రేపు ఏమన్నా ఉంటుందా ఆర్ మంత్లీ ఎక్స్పైరీ వరకు వెయిట్ చేద్దామా? ఓకే, అండ్ న్యూస్ కూడా ఉంది ఫెడ్ మీటింగ్ గురించి, చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది. సో గాయస్, రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం అనుకున్నట్టు జరిగింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి, ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి, ఇన్ కేస్ ఆఫ్ రియల్గా ఈ ట్రేడింగ్ ఉపయోగపడుతుంది అంటే, ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ ఛానల్ ఉపయోగపడుతుందంటే ఒకసారి షేర్ చేయమని చెప్పండి. మీన్స్ షేర్ చేయండి, ఒకసారి చూడమని చెప్పండి. నచ్చితేనే వాళ్ళు ముందుకెళ్తారు, అదర్వైజ్ మీరు ట్రేడ్ చేయమని అయితే చెప్పద్దు. ఓకే, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి గాయస్. ఓకే, జస్ట్ మనం రిఫర్ చేయడం వరకే, వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది రిమైనింగ్ థింగ్. ఓకే, దెన్ కమ్ టు దట్ టుమారో సెషన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, రేపటి ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. సో సెన్సెక్స్ అయిపోయింది కాబట్టి, సెన్సెక్స్ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి తీసి పక్కన పెడదామా సెన్సెక్స్ని. ఓకే, డన్. వాట్ అబౌట్ నిఫ్టీ గురించి చూద్దాం. సో నిఫ్టీలో ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఈస్ నిఫ్టీలో 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఈస్ ఎప్పుడైనా కానీ ఒక ట్రెండ్ రేపటి గురించి డిస్కషన్ చేసే ముందు ఒకసారి ఎప్పుడైనా కానీ ట్రెండ్ అనలైజర్ మోడ్ అయితే యూస్ చేయాల్సిందే అండి, పక్కాగా. హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చూడాల్సిందే. ఇక్కడ చూసారా, డెడ్ క్రాస్ ఫామ్ అయింది. ఓకే, సో ఈవెన్ డెడ్ క్రాస్ ఫామ్ అయినా కానీ ఇక్కడ చూడండి, సో డెడ్ క్రాస్ ఫామ్ అయినా కానీ మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ అగైన్ రీటెస్ట్ వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది? ఎగ్జాక్ట్లీ నిన్నటి లాస్ట్ సెషన్ యొక్క క్లోజింగ్ వరకు, యాజ్ వెల్ యాజ్ ఓపెనింగ్ పాయింట్ మీద సస్టైన్ అయింది. ఓకే, సో ఇది రియల్గా కంటిన్యూ అవుతుందా, సస్టైన్ అవుతుందా అంటే చూస్తే ఇప్పుడు మనకి డైనమిక్ సపోర్ట్ అనేది ఇలా కంటిన్యూగా బెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే ఇది బెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అంటే మళ్ళీ ఒక రీటెస్ట్ కిందికి వచ్చి, ఓకే, యాజ్ అ ప్రైస్ యాక్షన్ లాగా, ఓకే, యాజ్ అ రీటెస్ట్ కిందికి వచ్చి దెన్ ఈజ్ అ క్రియేటింగ్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఈ TP1 బ్యాండ్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం, ఈ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ బొమ్ అని కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకుని గైస్. సో మనకు ఫెడ్ మీటింగ్ మనకి ఏమైనా ప్లస్ వస్తుందేమో అనుకుంటున్నాను. సో దాని ఇంపాక్ట్ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఉంటే యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ మీద కూడా వస్తే బాగుంటుంది. సో నిఫ్టీకి కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి కూడా ఉంటుంది. మొమెంటం అన్నిటితో ఉండి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో. ఒక్కసారి మనం 30 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. ఓకే, సో 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చూసారా, ఐ డ్రాన్ ద ట్రెండ్ లైన్ ఆల్సో. ఓకే, సో మాన్యువల్గా ట్రెండ్ లైన్ నేను డ్రా చేశాను. ఇఫ్ చూడండి, మాన్యువల్గా ట్రెండ్ లైన్ డ్రా చేశాను అంటే వన్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ మీద వెళ్తుందా లేదా అని కూడా వెరిఫై చేసుకుందాం. సో మార్కెట్ అయితే ప్రజెంట్, ఓకే,
ఇట్స్ వెంట్ అప్ సైడ్. ఒక ఫాల్ ఇచ్చినా కానీ ఈ రేంజ్ వరకు ఫాల్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ తీసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆ ఫాల్ ఏంటి అంటే ఇఫ్ యూ సీ హియర్ అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్తో పాటు మన డైనమిక్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ కూడా ఓకే ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఫామ్ అవుతుంది. వెన్ అవర్ గోల్డెన్ క్రాస్ ఇస్ ఫామ్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే మెల్లమెల్లగా ఇవి పైకి వస్తుంది కాబట్టి సో మార్కెట్ ఒక కిందికి రీటెస్ట్ వచ్చింది అంటే మనం అప్ సైడే చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఎనాలిసిస్ వ్యూ. ఓకే గైస్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంతో పాటు టుమారో లెవెల్స్ని క్లిక్ చేస్తున్నాం. టుమారో లెవెల్స్ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా రేపటి ఎనాలిసిస్ లెవెల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఇఫ్ యూ సీ హియర్ గైస్, ఇఫ్ యూ సీ హియర్ ఏమర్థమైంది, TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP4 లోయర్లో ఫామ్ చేసింది. లోయర్లో ఫామ్ చేసింది అంటే మార్కెట్ రియల్గా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ డౌన్ సైడ్ వెళ్తుందో లేదని వెరిఫై చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఇక్కడ చూస్తే సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 807 అంటే మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే ఒక 20-30 పాయింట్స్ డౌన్లో ఉంది. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారంగా చెప్తుంది. వెన్ అవర్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే ఓకే ఈ రేంజ్లో ఓపెన్ అయితే సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మార్కెట్ ఎప్పుడు రైజ్ అయినా కానీ సపోర్ట్ అయితే TP2 కింద ఫామ్ అవుతుంది. ఓకే, సపోర్ట్ టు TP2 ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ కాదు స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్ అనుకుంటే నేను అనుకునేది ఈ ట్రెండ్ లైన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎల్లో బ్యాండ్ ఉంది కదా, సో ఈ రేంజ్లో మ్యాక్సిమం వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు మార్కెట్ వీక్లీ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP2 వచ్చిందంటే ఓకే సో ఈ ఏరియాలోనే మార్కెట్ అనేది ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి యాజ్ అ ప్రైస్ యాక్షన్ తీసుకొని విత్ ఇన్ 3 minutesలో చూసుకోండి కన్ఫర్మేషన్గా. ఓకే, ఓపెన్ ఫెయిల్యూర్ అయితే కింది వైపు చూడండి, ఫస్ట్ ఈస్ టార్గెట్ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ వీక్లీ 1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 వరకు వస్తే ఈ మధ్యలో కానీ ఏమైనా కన్సల్టేషన్ అయ్యి ఈవెన్ యాజ్ అ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసిందంటే ఓకే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవునంత వరకు ఓకే బ్రేక్ అవునంత వరకు ఓకే యాజ్ బయ్యర్గా బ్రేక్ అవునంత వరకు మీరు పైకి సైడ్ చూడకూడదు. సారీ, బ్రేక్ అవునంత వరకు మీరు పైకి సైడ్ చూడాలి. వన్స్ బ్రేక్ అయిపోయిందంటే కింది వైపు చూడాలి, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో రేపు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏది మార్కెట్ కంటే మీరు సపోర్ట్ చెప్పారు సార్, మరి వాట్ అబౌట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏంటి అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ TP4 అండి. మార్కెట్కి కాదు, మన అనాలిసిస్ లెవెల్స్ ప్రకారంగా అయితే TP4 వరకు కనబడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ న్యూస్ గీస్ అంతా బాగా వచ్చి బాగా రన్ అవుతుంది అంటే ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ నేను అనుకునే పాయింట్ అయితే ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయిందంటే TP5 TP6 కూడా వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఇది బ్రేక్ అయిపోయిందంటే TP6లో వచ్చి కూర్చుంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఇస్ ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో కాకుండా అదే ఇన్ కేస్ ఆఫ్ గ్యాప్ అప్ అయి ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, సో గ్యాప్ అప్ అయి ఓపెన్ అయింది అనుకుందాం, వాట్ హ్యాపెన్ TP3కి TP4కి మధ్యలో ఓపెన్ అయిందంటే ఓపెన్ సైకాలజీ వీ హ్యావ్ టు సీ ఇట్. ఓపెన్ పాయింట్ ఈస్ ఫెయిల్యూర్, దెన్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ బయ్యర్ అండ్ సెకండ్ బయ్యర్. అదే ఓపెన్ పాయింట్ అనేది కాంప్రమైజ్ అయ్యి ఓపెన్ పైన సస్టైన్ అవుతుంది అంటే దాని అర్థం ఏందో తెలుసా, TP4 ఎక్కడ బ్రేక్ అయిందంటే మార్కెట్ అనేది అంచెలంచెలుగా TP5 TP6 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అది 6 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటున్నాం. బట్ మంత్లీ వాల్యూమ్ అనేది అలా కొంచెం ప్లే అయినంత వరకు ఇది ఇలా వచ్చిందంటే సో TP5 అనేది స్ట్రాంగ్గా ఎస్టిమేట్ చేయొచ్చు, ఇదే స్ట్రాంగ్గా ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకే, బికాస్ ఆఫ్ మంత్లీ వాల్యూమ్ అండ్ వీక్లీ వాల్యూమ్. గుర్తుపెట్టుకోండి గైస్, వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్స్. యూ అండర్స్టాండ్ అనుకుంటున్నాను. అకాడమీ ప్లంబర్స్ ఇంకా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో హోప్ నచ్చింది అనుకుంటున్నాను. రేపు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ప్రాఫిట్ తీసుకోండి. ఐ థింక్ ఐ విల్ కమ్ అనుకుంటున్నాను లైవ్కి, నో ప్రాబ్లం. ఓకే, సో అనాలిసిస్ నచ్చిందా గైస్? నచ్చితే కింద లైక్ ఇంకా కొట్టలేదా? కొట్టాయి మరి. దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. ఓకే, సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ 1 hour టైం ఫ్రేమ్లో యూస్ చేస్తాం మన ట్రెండ్ అనలైజర్ని. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే ఏం కనబడుతుంది, సేమ్ యాజ్ ఎ రేంజ్ బౌండ్ మార్కెట్ లాగా క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తుందా లేదా అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్ నిఫ్టీలో అయితే వీక్లీ ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేసుకొని కూర్చొని ఉంది. బట్ ఇక్కడ మంత్లీ ఓపెనింగ్లో బ్యాంక్ నిఫ్టీలో అయితే వీక్లీ ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేయలేకుండా పోయింది, ఇంకా ఉంది, ఇక్కడే రిపోయింగ్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ అనేది ఒక రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ ఫాల్ అయ్యి సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ సస్టైన్ అయితే మాత్రం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అదర్వైజ్
అగైన్ బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యి కిందికి వెళ్తుంది అని కనబడుతుంది. ఓకే, సో చూద్దామా మరి 30 minutes టైం ఫ్రేమ్లో మనకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అనేది. మన బ్యాంక్ నిఫ్టీ పెర్ఫార్మెన్స్ చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిఫ్టీ లాగే కనబడుతుంది. కాకపోతే నిఫ్టీ వీక్లీ వాల్యూమ్ చాలా అబోవ్ పైన ఉంది, ఇది ఇప్పుడు వీక్లీ వాల్యూమ్ దగ్గరలో ఉంది, అంతే తేడా. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. టుమారో లెవెల్స్ని క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాండ్ కంపారిజన్ చేద్దాం. ఓకే, సో బ్యాండ్ చూస్తే ఎలా ఉంది, TP1 లోయర్లో ఫామ్ చేసింది. ఓకే, TP2 లోయర్లో ఫామ్ చేసింది. ఈవెన్ యూ కెన్ సీ హియర్ TP4 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. కాకపోతే ఇక్కడ కంపేర్ చేస్తే లాస్ట్ సెషన్ కంటే కంపేర్ చేస్తే, ఓకే, లాస్ట్ సెషన్తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ విత్ ఆఫ్ ద వాల్యూస్ కొంచెం తక్కువగా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే సడన్గా మార్కెట్లో గుర్తుపెట్టుకోండి, సడన్గా మార్కెట్లో ఓపెనింగ్ పాయింట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా, గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా. సో గ్యాప్ డౌన్ అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అయ్యింది అనుకోండి, సో నాకు తెలిసి ఇది యాజ్ ఏ గోల్డెన్ క్రాస్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. యాజ్ ఎ సపోర్ట్ బేస్ మీద TP1 ఈజ్ ద సపోర్ట్ కిందకి ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ రేంజ్ నుంచి లైక్ ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో కానీ ఉంటే ఇది ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేస్తే మాత్రమే విల్ సీ అప్సైడ్ డైరెక్షన్ ఆఫ్, ఓకే, ఫస్ట్ సెల్లర్ అండ్ TP3 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 వరకు చూడొచ్చు. ఎందుకు అంటే ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. ఓకే, బయ్యర్ ఉన్నాడు, ఇక్కడ ఓపెనింగ్ పాయింట్ ఉంది. యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా బయ్యర్ పైన ఓపెనింగ్ పాయింట్ అయితే మార్కెట్ అనేది మాక్సిమం టు మాక్సిమం అప్సైడ్ టెస్ట్ TP4. ఈవెన్ ఈ సెల్లర్ కానీ బ్రేక్ అయితే మాత్రం TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, బట్ న్యూస్ బేస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా గైస్. ఇన్ కేస్ ఆఫ్ ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితే TP0 ఇది బ్రేక్ చేస్తే TP1 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ TP0 ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుంటున్నాను రేపు మార్కెట్కి. ఏం జరుగుతుందో చూద్దాం. బేర్ కంటిన్యూ అవుతుందా ఆర్ బుల్ సైడ్కి టర్న్ అవుతుందా? ఓకే, చూద్దామా మరి. సో రియల్గా నా అనాలిసిస్ నచ్చిందా గైస్? నచ్చితే ఒక లైక్ కొట్టేయండి, కొట్టకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రియల్గా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఓకేనా గైస్, ఉంటాం మరి.